ఒకరోజు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఒక సేవకుడు, నా కూతురు పెళ్ళయ్యా, చేతిలో చిల్లి గవ్వలేదయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా, కాస్త సహాయం చేస్తారా అని అంటే, ఆ సేవకుడికి వచ్చిన కష్టాన్ని చూసి నేను తన కూతురు పెళ్ళికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన సహాయం చేయాలని కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి తన కూతురు పెళ్లి జరగడానికి సహాయం చేశాను. ఘనంగా తను పెళ్లి తన కూతురికి పెళ్లి చేశాడు. నాకు చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా నాకు కొంచెం ఆర్థికంగా సహాయం చేయండి, అప్పు ఇవ్వండి, నా కూతురు పెళ్ళయిన తర్వాత ఖచ్చితంగా అప్పు తీర్చేస్తాను, దయచేసి సహాయం చేయండి అని అంటే ఇచ్చాను, సహాయంగా అప్పు ఇచ్చాను. ఆ తర్వాత మామూలుగా ఏదో సందర్భంలో ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి సంగతిని ఫోన్ చేస్తే నా ఫోన్ కట్ చేశాడు. నా ఫోన్ కట్ చేస్తున్నాడు ఏమిటి అని చెప్పి నేను ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ కట్ చేశాడు. తను ఎందుకు కట్ చేస్తున్నాడయ్యా అంటే, తిరిగి డబ్బులు ఇవ్వాలి కదండి, నేను ఆ డబ్బులు అడుగుతానేమో అని చెప్పి ఫోన్ కట్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. సహోదరులు, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అప్పు అడిగినట్లయితే, మీరు అప్పు ఇవ్వాలి అనుకుంటే మీ మైండ్లో ఒక ఆలోచన ఉండాలి. అదేమిటంటే, ఈ డబ్బులు తిరిగి రానే, ఓహో మీకు బాగా తెలుసు ఇవన్నీ కూడా, మీకు తిరిగి రానే రావు అని డిసైడ్ అయిపోయే సహాయం చేయండి. తిరిగి ఇస్తాడు, తిరిగి వస్తాయి అనే ఆలోచన అస్సలు పెట్టుకోకండి. సహాయం కోసం వచ్చేటటువంటి వాళ్ళు నువ్వు సహాయం చేసిన తర్వాత అడిగినప్పుడు వారు కలిగి ఉన్న దీనత్వము తిరిగి ఇవ్వడానికి ఉండదు. జరిగింది ఏమిటి? స్విచ్ ఆఫ్ చేసేసాడు. నాకు ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడో తెలుసుకుందాం, ఏమైందో పాపం అని చెప్పి ఒక మనిషిని పంపించాను. వెళ్ళి చూసిరాయా, పలానా సేవకుడు ఫోన్ ఎత్తట్లేదు, ఫోన్ కట్ చేస్తున్నాడు, పైపెచ్చు స్విచ్ ఆఫ్ కూడా చేసేసాడు, అసలు ఏమైందో ఏమిటో వెళ్ళి చూసిరా అని చెప్పి ఒక మనిషిని పంపిస్తే ఆ మనిషి మీద అతను కేసు ఫైల్ చేశాడు. ఏంటో తెలుసా, నా భార్యను రేప్ చేయడానికి వచ్చాడు అని చెప్పి కేసు ఫైల్ అయ్యింది. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ నాకు ఫోన్ చేశాడు, బ్రదర్ మీరు ఎవరినో పంపించారంట ఆయన భార్యను రేప్ చేయమని చెప్పి. అతని భార్యను రేప్ చేయమని నేను మనిషిని పంపించానా? అదే బ్రదర్, అతను అలాగే మాట్లాడుతున్నాడు పోలీస్ స్టేషన్కి వచ్చి. ఎవరు బ్రదర్ అతను అంటే, సేవకుడు. నేను సహాయం చేస్తే కూతురు పెళ్లి చేసుకున్నటువంటి సేవకుడు. ఏం చేయాలి చెప్పండి? చాలా బాధ అనిపించింది, చాలా వేదన అనిపించింది. మోకరించాను, ప్రభువా ఏం చేయమంటావు? ప్రభువు చెప్పింది ఏంటి తెలుసా? మౌనంగా సహించు, నువ్వు చేయాల్సిందేమీ లేదు, నేను చేయబోతుంది నువ్వు చూద్దు కానీ మౌనంగా ఉండు. మనసులో అతని పట్ల ద్వేషం పెంచుకోవాలా, ఆయాసం పెంచుకోవాలా, ప్రభువుకి అతని ఆ సమస్యను అప్పగించేశాను. ఓ రోజు నా సెల్ ఫోన్కి ఓ ఫోటో వచ్చింది. ఏమిటి అని అంటే, ఇక లేరు. ఏమిటి? ఇక లేరు, చచ్చిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చి అర్ధంతరంగా చచ్చిపోయాడు. పగ తీర్చుకోవడం మన వంతు కాదు సహోదరులు. అతని మీద ఆయాసం పెంచుకోవచ్చు, అతని మీద కోపం పెంచుకోవచ్చు. దానివల్ల అతని హార్ట్కి ఏం సమస్య కాదు, నా హార్ట్కి సమస్య. అర్థమైందా? కోపం వల్ల, ఆయాసం వల్ల, ఆవేశం వల్ల మనకు బీపీలు వస్తాయి, మనకు అనవసరమైనటువంటి హార్ట్ అటాక్లు వస్తాయి. మీ జీవితంలో ఎవరైనా మీ మీద పగబట్టారా? మిమ్మల్ని వేధించే, మీతో వాదించే ప్రయత్నం చేస్తున్నారా? పగపట్టకండి, ప్రభువుకు అప్పగించండి. ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు.